అందరికీ జై శ్రీరామ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొండను దవ్వి ఎలకను పట్టినట్టు గత దాదాపు 2 సంవత్సరాలుగా సర్పంచ్ ఎలక్షన్లను వాయిదా వేసుకుంటూ వచ్చి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చి ఒక తప్పుడు జీవోని తీసుకొచ్చి సరైన ప్రణాళిక లేకుండా జీవో తీసుకొచ్చి 42% ప్రకారం ఎలక్షన్లు పెడతామని చెప్పి ప్రజలను నమ్మించి ఇప్పుడు తీరా చూస్తే మళ్ళీ అదే పాత రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్లు పెడతా అని ముందుకొచ్చింది. అంటే దాదాపు 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీలో కూడా సర్పంచ్లను లేకుండా చేసి పూర్తిగా గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ప్రజలను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి కేంద్రం నుండి వచ్చే నిధులను కూడా రాకుండా చేసి కేవలం ఈజీఎస్ నిధుల ద్వారానే గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులతోటి ఎంతో కొంత రోడ్లు అవి ఇవి అభివృద్ధి అయినాయి తప్ప రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా గ్రామ పంచాయతీలకు ఇచ్చిన దాఖలాలు లేవు. తీరా చూస్తే 2 సంవత్సరాలు కాలయాపన చేసి మళ్ళీ గదే జీవోతోటి ఎలక్షన్లు పెట్టడం ఎంత విడ్డూరమో అర్థమవుతుంది. ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటని స్పష్టంగా ఈరోజు ప్రజలందరికీ అర్థమవుతున్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా ప్రజలంతా కూడా వారి ఓటు హక్కును వినియోగించుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుతా ఉన్నాం.